హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. రేపటి నుంచి ఈ సర్వీస్లో నిలిపివేత. పూర్తి వివరాలైతే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు ఎస్బీఐ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని ఉపయోగిస్తూ ఉంటే మీకు ఈ వార్త ఉపయోగకరంగా అయితే ఉంటుందండి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సంబంధిత సేవలను 15 నుంచి అయితే కొన్ని సేవలను నిలిపివేన్నారు. ఆ సేవలు అంటే తెలుసుకుందాము. సో ఈ సేవ క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు సంబంధించింది. 15వ తేదీ నుంచి తర్వాత మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి ప్రయోజనాన్ని పొందలేరు. ఈ విషయాన్ని కంపెనీ తన కస్టమర్లకు తెలియజేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇప్పుడు కార్డులను మార్చడానికి అధిక రుసుమును వసూలు చేస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఛార్జీలను అయితే పెంచింది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల రీప్లేస్మెంట్ ఛార్జీలను పెంచింది. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ కోసం ఇప్పుడు 100కి బదులుగా $200 వసూలు చేయనున్నట్లుగా ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది. ఈ నిబంధన జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డు కోసం అయితే మాత్రం $3,500 ఛార్జీ అవుతుంది. అలాగే పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంకు తన క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం జూలై 1 నుంచి కొన్ని నిబంధనలు మారుస్తోంది. అంటే రేపటి నుంచి పిఎన్బి రూపే ప్లాటినం డెబిట్ కార్డు వినియోగదారులకు ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రమే దేశీయ విమానాశ్రయం లేదా రైల్వే లాంజ్ యాక్సెస్ను పొందగలుగుతారని బ్యాంకు తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయము లాంజ్ కోసం ఈ సౌకర్యానికి సంవత్సరానికి 2 సార్లు అందుబాటులో అయితే ఉంటుంది. ఎస్బీఐ ఈ సౌకర్యాన్ని అయితే నిలిపివేయనుంది. అదేంటంటే ఎస్బీఐ కార్డులు జూలై 15 నుంచి నిలిపివేయబడుతున్నాయండి ఈ సదుపాయాన్ని. సో ఈ సదుపాయాన్ని కార్డు ద్వారా ఉపయోగించుకోవడము రివార్డు పాయింట్ సంబంధించిందండి. ఇది ప్రభుత్వ సదుపాయాలకు సంబంధించి లావాదేవీల నుంచి వచ్చే రివార్డు పాయింట్లను జూలై 15 నుంచి ఇవ్వటం లేదని ఎస్బీఐ తెలిపింది. అయితే ఎస్బీఐ అన్ని రకాల కార్డులపై ఈ సేవలను నిలిపివేయటం లేదు. ఈ సదుపాయం మునుపటిలాగే కొన్ని కార్డులపై అందుబాటులో ఉంటుంది, కొన్ని కార్డులపై అయితే ఉండకుండా ఉంటుంది. సో ఇవండి జూలై నెల నుంచి అమలు కాబోతున్న రూల్స్. సో కొన్ని సర్వీసులు అయితే ఈ విధంగా నిలిపివేయనున్నారు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి సంబంధించి కూడా.